ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లోకి చొచ్చుకొచ్చేసింది. మానవుడు పరిష్కరించలేని అనేక సమస్యలు, సవాళ్లను ఏఐ ఛేదిస్తోంది. ఈ క్రమంలో ఏఐను వినియోగిస్తున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఇటు భారత్లోనూ ఏఐకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించారు. రీసెంట్గా బ్యాంకులు కూడా ఏఐ సేవలు పొందుతున్నాయి. లోన్ రికవరీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆధారపడుతున్నాయి బ్యాంకులు. ఈ మేరకు ఏఐ అవతార్స్ పేరిట అప్పు తీసుకున్న వారికి వీడియో కాల్స్, మెసేజ్లు చేసేందుకు వీటిని యూజ్ చేస్తున్నారు. ఈ విధానం నచ్చడంతో పలు ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ విషయంపై సమీక్ష నిర్వహిస్తున్నాయట. ఉద్యోగుల నియామకం కంటే ఈ విధానం ఎంతో చీప్ అని పలు బ్యాంకులు భావిస్తున్నాయి. దేశంలోని బ్యాంకులు లోన్ రికవరీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై ఆధారపడుతున్నాయి. మనుషుల కంటే ఏఐతోనే చీప్గా పని జరుగుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి. ఏఐ అవతార్స్ను క్రియేట్ చేసి లోన్ తీసుకున్న వారికి వీడియో కాల్స్, మెసేజ్లు చేసేందుకు వినియోగిస్తున్నారు. ఓవైపు ఆర్బీఐ నిబంధనలను పాటిస్తూనే మరోవైపు లోన్ రికవరీని వేగవంతం చేసేందుకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇవి లాయర్లలా వ్యవహరిస్తాయి. బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న వారికి లోన్ రీపేమెంట్ను గుర్తు చేస్తాయి. లోన్ రికవరీ ఏజెంట్కు 30,000 సంపాదిస్తూ 250 కేసుల వరకు డీల్ చేస్తుండగా ఏఐ అవతార్స్ మాత్రం ఏకంగా 20 సార్లు అధికంగా 20 టైమ్స్ ఎక్కువగా డీల్ చేస్తున్నాయట. అలాగే వీటికయ్యే ఖర్చు కూడా 40 నుంచి 60% తక్కువ అని బ్యాంకులు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటి వరకు పలు ప్రైవేటు బ్యాంకులు ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ విధానం ఇంకా అమలులోకి రాలేదు.